ఎప్పుడైనా మీ మనసులో ఒక ప్రశ్న వచ్చిందా? ఈ సృష్టిలో అసలు ఎవరు మహోన్నతుడు, శివుడా లేక శ్రీ మహావిష్ణువా? కన్నులు మూసుకొని ధ్యానం చేసే ఒకే తత్వము రెండు వేర్వేరు రూపాలుగా కనిపిస్తే మనం ఏమని అర్థం చేసుకోవాలి? అది శివకేశవుల మహాతత్వాన్ని మాత్రమే కాదు, మనిషి అహంకారాన్ని పాడు చేసేంతటి సత్యాన్ని వెలికి తీసింది. ఈరోజు ఆ అనుభవాన్ని మనం కూడా అనుభవిద్దాం. ఒక్క క్షణం మన యొక్క హృదయాన్ని శాంతిగా ఉంచుకుందాం. శివకేశవుల ఐక్యాన్ని అర్థం చేసుకునే ప్రయాణం మొదలు పెడదాం. ఈ బ్రహ్మాండమంతా నిశ్శబ్దంగా ఉన్న రాత్రుల్లో కొందరి ఋషుల హృదయాల్లో మాత్రం ఒక ప్రశ్న మెదులుతూ ఉండేది. శివుడు గొప్పవాడా, కేశవుడు గొప్పవాడా? వారి ప్రతి మంత్రము, ప్రతి సాధన, ప్రతి ధ్యానము ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయింది. అందరూ కలిసి దేవర్షి నారదుడి వద్దకు వెళ్ళారు. నారద మహర్షి చిన్న చిరునవ్వుతో ఇలా అన్నారు: ఈ ప్రశ్నకు సమాధానం మాటలతో కాదు మునులారా, అనుభవంతోనే తెలుస్తుంది. శివుడు కేశవుడు వేరువేరు కాదు, వారు ఒకే తత్వానికి రెండు రూపాలు అని చెప్పి నారదుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. అగ్నిలో నెమ్మదిగా జ్వాలలు లేచాయి, మంత్రాలు గాలిలో నర్తించాయి, వాతావరణం క్షణం దివ్యంగా భావుకంగా మారుతుంది. ఆకాశం కంపించింది, జ్వాలలు ఒక్కసారి వెనక్కి వంగాయి, మేఘాలు విడిపోయాయి. అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం ప్రత్యక్షమైంది. శివుడు అర్ధభాగంలో, కేశవుడు అర్ధభాగంలో కలిసి ఒకే రూపంగా దర్శనమిచ్చారు. ఆ రూపమే శివకేశవ స్వరూపము, హరిహర స్వరూపం. ఆ సమయంలో ఆ దివ్య స్వరూపం ఇలా ఉపదేశించింది: మునులారా, నేనే శివుడను, నేనే సంహారకుడను, నేనే కేశవుడను, నేనే పరిపాలకుడను. సంహారం లేక పరిరక్షణ లేదు, పరిరక్షణ లేక సృష్టి నిలబడదు. కాబట్టి మేము వేరువేరు కాదు, ఇద్దరం ఒకటే. శివుడు కేశవుడు రెండు కాదు, ఒకటే. ఒకే సత్యం, రెండు ముఖాలు. ఆ దివ్య రూపం పలికిన ప్రతి మాట యజ్ఞశాలలో ప్రతిధ్వనిగా మారింది. ఋషుల సందేహం కరిగిపోయింది, వారి అహంకారం బూడిదైపోయింది. ఎందుకంటే వారు అర్థం చేసుకున్నారు, భేదం మనిషి మనసుల్లో మాత్రమే ఉంది, భగవంతుడు ఒక్కటే. శివకేశవుల యొక్క విశిష్టత ఏంటో తెలుసా? శివుడు త్యాగానికి, వైరాగ్యానికి గుర్తు, కేశవుడు కరుణకు, పరిరక్షణకు గుర్తు. ఇద్దరి ఐక్యము సమతుల్యతకు, ధర్మానికి ప్రతీక. శివకేశవులను పూజిస్తే శాంతి, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తాయని విశ్వాసం. శివకేశవ స్వరూపాన్ని ధ్యానించిన వారికి అహంకారం నశించి భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఒకేసారి లభిస్తాయని పురాణాలు కూడా చెబుతున్నాయి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోచ్చ హృదయం శివ. అంటే శివుడి యొక్క రూపము శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే శివుడు. శివుడి యొక్క హృదయంలో శ్రీ మహావిష్ణువు ఉంటారు, శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు అని వేదమే చెబుతుంది. భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన రూపాలు అనేకమని గ్రహించాలి మనం. శివకేశవులకు భేదం లేదు. శివుణ్ణి పూజిస్తే శ్రీ మహావిష్ణువుని పూజించినట్లే, శివుణ్ణి ద్వేషిస్తే శ్రీహరిని ద్వేషించినట్లే. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హరే కృష్ణ, హర హర మహాదేవ, శంభో శంకర.